డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు పిగ్లీపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిగ్లీపూర్ సర్వే నంబర్ 17లో సీలింగ్ ల్యాండ్లో వెంచర్ నిర్మాణం చేస్తుండగా రైతులు అడ్డుకున్న రైతులపై వెంచర్ నిర్వాహకులు కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. హాస్పిటల్కు తరలించారు. గోపాల్ యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి పట్టాదారులపై దాడి చేయడమే కాకుండా మరోసారి వస్తే చంపేస్తామని బెదిరించారు. సంప్రదింపుల పేరుతో పిలిచి మహిళపై తమపై దాడులకు దిగడం అమానుష ఘటన అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి అధికారులను తప్పుత్రోవ పట్టించాడని బాధితులు పేర్కొన్నారు. అధికారుల చుట్టూ గత 6 నెలల నుండి తిరిగినా తమకి న్యాయం జరగడం లేదని వాపోతున్నారు బాధితులు. చెప్పకపోతే రౌడీలో పెట్టిండు. పట్టబట్టుకో ఆయన వీడియో తీసినప్పుడు ఇక్కడ అమ్మా ఆగురు కొట్టాలి. మీరు అమ్మాలి. మీరు చేయాలి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు పిగ్లీపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిగ్లీపూర్ సర్వే నంబర్ 17లో సీలింగ్ ల్యాండ్లో వెంచర్ నిర్మాణం చేస్తుండగా రైతులు అడ్డుకున్న రైతులపై వెంచర్ నిర్వాహకులు కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అబ్దుల్లాపూర్ మెట్రో ఒకవైపు హైడ్రా అనేది దూసుకుపోతుంది. ప్రభుత్వ స్థలాలు కానీ ఎఫ్పిఎల్ కానీ పైన కూడా ఇంకా కూడా కనీస భయం లేకుండా ఇటు రియల్ మాఫియా మాత్రం రెచ్చిపోతూనే ఉంది. రైతులు మనం ఒక ఎగ్జాంపుల్ అబ్దుల్లాపూర్ పింగ్లీపూర్ గ్రామంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇటు పింగ్లీపూర్ సర్వే నంబర్ 17లో సీలింగ్ ల్యాండ్ లో వెంచర్ నిర్మాణం చేస్తుండగా అడ్డుకున్న రైతులు అయితే అడ్డుకున్నారు. మరి అడ్డుకున్న రైతులు ఈ వెంచర్ వేసేటువంటి రౌడీలు మొత్తంగా కర్రలతో దాడి చేసి మొత్తంగా వాళ్ళు ముందస్తుగానే రౌడీలను హైదరాబాద్ నుంచి ఇటు బౌన్సులు పెంచుకొని సామాన్య రైతులను కొట్టే ప్రయత్నం చేశారు. దాదాపు సీలింగ్ ల్యాండ్ లో వెంచర్ వేయాలంటే దాని పర్మిషన్ ఎవరిస్తున్నారు వీళ్ళకు? అక్కడ ఉన్నటువంటి అధికారులు చోద్యం తీసుకుంటున్నారా లేక మామూలు మత్తులో మొత్తంగా మునిగిపోతున్నారు? అదే ఇదంతా కూడా ఇప్పటికే రైతులకైతే చాలా వరకు తీవ్ర గాయాలు అయితే అయినాయి. కొంతమందిని హాస్పిటల్కి తరలించారు. దాంట్లో గోపాల్ యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి పట్టాదారుల పైన దాడి చేశాడు. మరి మరోసారి ఈ పట్టాల దగ్గరికి వస్తే చంపేశామన్నట్టుగా కూడా రైతులను బెదిరించారు. ఇటు ఏదో సంప్రదింపుల పేరుతో మహిళలపై తమపై దాడులు చేయడం అనేది అమానుషమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించారని బాధితులు పేర్కొంటున్నారు. మరి అధికారుల చుట్టూ గత 6 నెలలు తిరిగినా కూడా తమకి న్యాయం జరగడం లేదని అక్కడ ఉన్నటువంటి రైతులు వాపోతున్నారు. ఇలా అధికారులు ఇక్కడ కొత్తగా కూడా ఈ సీలింగ్ ల్యాండ్ లో వెంచర్ వేస్తున్నటువంటి ఈ గోపాల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో మరి అక్కడ రౌడీలను తెచ్చుకొని అలాగే ఇటు అధికారులను సైతం డబ్బుకు మొత్తం డబ్బులు పడేసి ఇష్టం వెంచర్ అంటే ఆయన ఒక వెంచర్ వేస్తున్న సీలింగ్ ల్యాండ్ లో అధికారుల కనసంలో జరుగుతుందని మనం అనుకోవచ్చు. లంచాలు పడేసి వాళ్లకు లంచాలు అలవాటు చేసి మొత్తంగా కూడా అది ఇటు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఎం కావచ్చు వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేసి ఉంటాడు. మరి అందుకే ఇంత సీలింగ్ ల్యాండ్ లో వెంచర్ వేస్తున్నా కూడా కనీసం అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. మరి ఇంత గొడవ అయితే జరుగుతుంది. కొంతమందికి తీవ్ర గాయాలు అవుతాయి. వాళ్ళందరూ కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ గోపాల్ యాదవ్ అలాగే వెంచర్ వేస్తున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు రైతులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్ రెడ్డి.